ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజుటి వరకు చేసిన అప్పు 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు అప్పు చేసినారు కదా. దాంట్లో 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా? మీకు మనసు ఒప్పుకోదు కూడా. దానికి గల కారణం ఏమరా అంటే, మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి. సరే, ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం, కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకొని డబ్బులైనా సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ప్రైవేటీకరణను శ్రీకారం చుట్టినారు. ఇంకొక గొప్ప విషయం ఏమరా అంటే, అన్న లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మొన్ననే మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు. అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్నీ ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు. ఇవి పొద్దున్న లేచేప్పటి నుంచి రాత్రి వరకు మీడియా ఛానళ్లలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్లు. వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదా. అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి 5,000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి ఎందుకు పుట్టడం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలా.